నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు, అలాగే ద్వాదశ రాశుల వారందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలు, అలాగే నేటి పంచాంగ వివరాలు ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుకంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి, అలాగే నేటి వైశిష్టం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు ప్రేక్షకులకు తెలియజేయండి. 5-10-2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం, ఆశ్వీజ మాసం శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 6:07, సూర్యాస్తమయం సాయంత్రం 6:02. తిథి తదియ, నక్షత్రం స్వాతి రాత్రి 9:33 దాకా, యోగాలు విష్కంభ రాత్రి దాకా. మొదటి కరణము తైతిల సాయంత్రం 6:42, కరణము గరిజ నిండా రాత్రి అంతా. రాహుకాలం ఉదయం 9:06 నుంచి 10:35 వరకు, గుళిక కాలం ఉదయం 6:07 నుండి 7:36 వరకు, యమగండం మధ్యాహ్నం 1:34 నుంచి 3:03 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:41 నుంచి 12:28 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:07 నుంచి 6:55, మరలా 6:55 నుంచి 7:42 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 11:41 నుంచి 1:29 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 3:46 నుంచి 5:32 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. ఈనాటి రాశి ఫలితాల గురించి తెలుసుకుందామా? తప్పకుండా. మేషరాశి. అమ్మ, మరి ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు చూసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవంతో పాటుగా ఈ రోజున ఆశించిన విషయాలని వాళ్ళు చక్కగా తమ లక్ష్యంతో సాధించుకోగలుగుతారు. వ్యక్తుల సహకారంతో ముందుకు వెళతారు. వర్తక వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యవహారాలు కూడా వాళ్ళు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళే వైనంగా ముందుకు పెడతాయి. అలాగే భాగస్వామితో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, వారికి కూడా గుర్తింపు, గౌరవం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే వృషభ రాశిలోకి మనకి కృత్తిక, రోహిణి, మృగశిర 1-2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున చేద్దామనుకున్న కార్యక్రమాలన్నీ కూడా శక్తివంచన లేకుండా చాలా గట్టిగా కృషి చేసి అనుకున్న ఫలితాలని అనుకున్న సమయంలో వాళ్ళు పొందడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది. అలాగే ఇలాంటి విషయంలో వాళ్ళకి ముఖ్యమైన మిత్రులు, తోబుట్టువుల సహకారం అనేది ఉండడం, వారి కోసం ఆకస్మికమైన ఖర్చులు పెట్టడం, అలాగే పోటీలు మొదలైన వాటిల్లో పాల్గొనడం, శత్రువుల మీద విజయం సాధించడం, అనుకున్న సమయంలో అనుకున్న కార్యక్రమాలని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి అన్ని విధాలా చేసే కృషి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. మా మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే మనం మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర, దాంతోపాటుగా పునర్వసు 1-2-3 పాదాలు. ఈ రోజున మిథున రాశి వారికి అన్ని విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆదాయపరమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుంచి మీరు ఆశించిన వర్తమానాలు అందడం, అలాగే అవతల వారి యొక్క సహకారంతో ఆశించిన ఫలితాలు పొందడమే కాకుండా ఏదైనా లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే ఆ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్ళడం, ఆదాయంతో పాటు ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, మానసిక ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఈ రోజున వృత్తిపరమైన విషయాలలో చాలా ఆశించిన ఫలితాలు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల తోడ్పాటు ఉంటుంది. నూతన వృత్తిలో గౌరవం, గుర్తింపు అనేవి ఏర్పడతాయి. వృత్తిపరమైన అభివృద్ధితో పాటు వృత్తిలో శ్రమ ఉన్నప్పటికీ ఆశించిన అభివృద్ధితో ముందుకు వెళ్ళడానికి నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకి విద్యాపరమైన విషయాల్లో ఎక్కువ కృషి చేసి ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు. ఆహార స్వీకరణ మొదలైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు పెడతారు. సింహరాశి. మరి సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వారికి దూర ప్రయాణాలకి ఆస్కారం ఉంది. అంతేకాకుండా దూర ప్రయాణాలతో పాటుగా విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలలో
ముఖ్యంగా ఏదన్నా విదేశాలకు సంబంధించిన విద్యా విషయాలు కానీ విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు వీళ్ళకి ఈ రోజున చేసే కృషి అధికంగా ఉంటుంది. ఆ విషయంలో పెద్దల తోడ్పాటు, సలహా సంప్రదింపులు మొదలైనవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మీరు కూడా ఏదైనా తీర్థయాత్రలు మొదలైన వాటి మీద దృష్టి సారించినట్లయితే వాటికి సంబంధించిన విషయాలలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంది. కన్యా రాశి. కన్యా రాశి వరకు ఎలా ఉందండి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు ఇదంతా కూడా కన్యా రాశిలోకి వస్తుంది. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన వ్యయాలు అధికంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని వ్యక్తులు తారసపడడం కానీ, ఆకస్మికంగా ఖర్చులతో పాటుగా అనుకోని విమర్శలకు కానీ ఆస్కారం ఉన్న రీత్యా వీలైనంత వరకు విమర్శలకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యపరమైన విషయాలు కూడా శ్రద్ధ తీసుకోవాలి. మధ్యవర్తిత్వం మొదలైన విషయాలలోనూ లేకపోతే ఏదైనా సిగ్నేచర్స్ చేసే విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఇవన్నీ కలిపి మనకి తులారాశిలోకి వస్తాయి. తులారాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఏదన్నా భాగస్వామి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే జీవిత భాగస్వామికి సంబంధించిన నిర్ణయాలలో కానీ మీరు కూడా భాగస్వామి అవుతారు. వారికి మీ యొక్క సలహా సంప్రదింపులతో వాళ్ళు నూతన నిర్ణయాలు తీసుకోవడం, అలాగే సంఘంలో గుర్తింపు పొందిన వ్యక్తులతో ఈ రోజున మీరు చర్చలు జరపడం, వారి సలహా సహాయ సహకారాలతో మీరు కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి ఆలోచనలు చేయడం అనేది, అలాగే మీ యొక్క గుర్తింపు, గౌరవం, మీ కీర్తి ప్రతిష్టలు పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి వారి విషయం తీసుకుంటే నక్షత్రాలు ఇందులో మనకి విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఇదంతా కూడా మనం వృశ్చిక రాశిలోకి తీసుకుంటాము. వృశ్చిక రాశి వారి విషయంలో ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అవి అనుకోని ఖర్చులు అవుతాయి. కొన్ని సందర్భాల్లో అవి కొంత ఏదన్నా మీరు విరాళాలు ఇవ్వడానికి కానీ లేకపోతే విద్యా సంబంధమైన విషయాలలో కానీ ఇన్స్టిట్యూషన్స్కి డొనేషన్స్ ఇవ్వడానికి కానీ ఎక్కువ అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. అంతేకాకుండా దూర ప్రయాణాల వల్ల కొంత అలసట, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అయితే పుణ్యక్షేత్ర సందర్శన కోసం ఎక్కువ ఆలోచిస్తారు. వాహనాల విషయాల్లోనూ వాహనాలు నడిపేటప్పుడు వీలైనంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఇవన్నీ ధనస్సు రాశిలోకి వస్తాయి. ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజున ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా వరకు అనుకూలమైన సమయం. ఉద్యోగపరమైన విషయాలలో ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ఆకస్మికమైన లాభాలు అనేవి ఏర్పడడం, ఆ ఏర్పడిన లాభాలని ఒక ప్రణాళికాపరంగా ఖర్చు పెట్టడానికి లేకపోతే పెట్టుబడులు పెట్టడానికి మీరు తీవ్రంగా కృషి చేయడానికి, ఆలోచన చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మనకి ఉత్తరాషాఢ, దాంతోపాటుగా శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు. ఈ యొక్క మకర రాశి వారికి ఈ రోజున విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. స్వగ్రామ సందర్శన మీద ఆసక్తి అనేది ఏర్పడుతుంది. వ్యవసాయ సంబంధమైన విషయాలలో ఎక్కువ ఆలోచనలు చేస్తారు. తల్లితో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, విద్యా సంబంధమైన విషయాలలో నూతన మార్పులకి శ్రీకారం చుట్టడం అనేది. అయితే విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో హాస్టల్ వసతికి సంబంధించిన విషయాలు కానీ, ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు కొంచెం అధిక శ్రమతో కృషి చేస్తారు. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట 2 పాదాలు, దాంతోపాటుగా శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజున తీర్థయాత్రల మీద ఎక్కువ ఆసక్తి అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ వృత్తిపరమైన విషయాల్లో కొంత దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది. ఈ విషయంలో తోబుట్టువుల సహకారం కూడా మీకు ఏర్పడుతుంది. అయితే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆశించిన వ్యక్తుల యొక్క సహకారం
తక్కువగా ఉంది అన్న ఒక అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. అలాగే పుణ్య కార్యక్రమాలు మొదలైనవి చేసేటప్పుడు కూడా వాటికి సంబంధించిన విషయాల్లో తెలియని అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళి మనసుని స్థిరపరచుకొని అన్నిటి మీద దృష్టిని లగ్నం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే పుణ్యబలాన్ని పెంచుకునే విధంగా చేసే ప్రయత్నాల వల్ల ఆ పుణ్యబలం అనేది మీ యొక్క ఇతరుల సహకారం అనే దాని మీద అది ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఇతరుల సహకారం మీకు సంతృప్తినిచ్చే అవకాశాలు కలుగుతాయి. మీనరాశి. చివరిగా ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క మీనరాశిలోకి తీసుకుంటాము. మీనరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో కొంత ఆలోచన విధానంలో కొన్ని మార్పులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే ఏదన్నా చేద్దాము అని ఏదైనా మొదలుపెట్టినా కూడా అవి ఆకస్మికమైన ఆటంకాలకి ఆస్కారం ఉన్న రీత్యా వాటి మీద శ్రద్ధ అనేది తగ్గుతుంది. కాబట్టి అలాంటి వాటిలోంచి బయటకు వచ్చి ఖచ్చితంగా గట్టిగా కృషి చేసి సాధించడానికి ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. లేదా ఎదురవుతున్న ఆటంకాలని అధిగమించడానికి పుణ్యబలాన్ని పెంచుకోవడానికి తప్పనిసరిగా శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని పట్టించవలసిన అవసరం ఉంది. గృహపరమైన విషయాల్లో అనుకోని ఆటంకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎవరికన్నా వాగ్దానాలు ఇచ్చేప్పుడు కానీ, మధ్యవర్తిత్వంగా ఉండేటప్పుడు కానీ, ఏదన్నా ముఖ్యమైన కాగితాలకు సంబంధించిన విషయాల్లో కానీ వీలైనంత జాగ్రత్తతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మా ద్వాదశ రాశుల వారందరూ కూడా చేసుకోగలిగే సులువైన పరిహారం ఏదైనా ఉంటే తెలియచేయండి. అందరూ కూడా సహజంగా ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థించుకుంటారు. ఇది నడుస్తున్నది కూడా దేవీ నవరాత్రులు కాబట్టి దేవికి సంబంధించిన శ్లోకాలు కానీ లేకపోతే వాటికి సంబంధించిన స్తోత్రాలు చేసుకోగలిగినా విన్నా అవన్నీ కూడా చాలా మంచి ఇది శక్తిని ఇస్తాయి. కాబట్టి ఆ పరంగా ముందుకెళ్ళాలి. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ సామూహికంగా చెప్పుకున్న రాశిఫలాలు కాబట్టి కేవలం తమకే వర్తిస్తుంది అన్న భావనతో కాకుండా అందరూ కూడా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి వీటిని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలన్న విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్ట్యంలో భాగంగా దేవి శరన్నవరాత్రులు అనేవి ప్రస్తుతం నడుస్తున్నాయి. అయితే ఈరోజు అమ్మవారి అలంకారం కానివ్వండి, అవతారం కానివ్వండి ఏముంటుంది, అలాగే మన ప్రేక్షకులందరికీ ఏదైనా ఒక అమ్మవారి శక్తిపీఠం గురించి మీరు తెలియజేసినట్లయితే చాలా సంతోషకరంగా ఉంటుంది. తప్పకుండా. ఈ రోజున నవదుర్గలలో అమ్మవారు 3వ దుర్గ చంద్రఘంటాదేవి అంటారు. చంద్రఘంటాదేవి అలంకారం అనే రూపంలో ఆవిడ మనకి కనబడతారు. అలంకారం విషయం వచ్చేప్పటికి అది ప్రదేశాలు బట్టి మారుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం మాత్రం దుర్గలలో ఆవిడ 3వ దుర్గ చంద్రఘంటాదేవి. ఈ చంద్రఘంటాదేవికి ఈవిడ పాలక గ్రహంగా శుక్రుణ్ణి చెప్తారు. ఈవిడ రూపం కానీ ఇది కానీ అంతా కూడా చాలా ప్రత్యేకంగా ఉండడం, అంటే ధైర్యానికి, సాహసానికి, తర్వాత దాంతోపాటుగా అందానికి అన్నిటికీ ప్రతీకగా ఈ అమ్మవారిని చెప్తారు. చంద్రఘంట అంటే అమ్మవారి తల మీద చంద్రవంక రూపంలో గంట ఉంటుంది ఈ రోజున ఆవిడ అలంకార రూపంలో. అయితే ఆవిడకి పాలించే గ్రహంగా మనం శుక్రుడిని చెప్తాము. అంటే శుక్రపరమైన ఇబ్బందులను అధిగమించడానికి కూడా ఆవిడని పూజ చేస్తారు ఒకటి. రెండోది దాంతోపాటుగా మన యొక్క మానవ శరీరంలో ఉండే చక్రాలలో ఆవిడ మణిపూరక చక్రానికి ఆవిడ యొక్క ఆధిపత్యం వహిస్తుంది. అంటే ప్రాస్పరిటీ కానీ, బ్యూటీ కానీ, డివైన్ అన్నీ కూడా దాని రిలేటెడ్గా ఆవిడ దానికి సంబంధించిన వాటిగా మనం చెప్తాము. అయితే ఈవిడకి సంబంధించిన విషయాలలో పురాణ గాథలకు సంబంధించిన విషయాలు కనుక తీసుకున్నట్లయితే చంద్రఘంటాదేవి అన్న పేరు రావడానికి ముందు ఆవిడ ఈశ్వరుడి కోసం తపస్సు చేసి ఆయన వివాహం చేసుకుందాం అనుకున్నప్పుడు ఆయన అంగీకరించి తన యొక్క మొత్తం పరివారంతో ఆయన వచ్చినప్పుడు ఆయన రూపాన్ని చూసి ఈమె కుటుంబ సభ్యులంటే తండ్రి హిమవంతుడు, తల్లి మేనక ఇద్దరు కూడా కొంత కంగారు పడి తల్లి అయితే కళ్ళు తిరిగి పడిపోవడం కూడా జరుగుతుంది ఆయన రూపాన్ని చూసి. అంటే శివుడి యొక్క ఒరిజినల్. అప్పుడు ఆవిడ చంద్రఘంట రూపంలో ఆయన దగ్గరికి వెళ్ళి కుటుంబ సభ్యులందరూ కూడా కంగారు పడుతున్నారు ఈ రూపాన్ని చూసి. అంటే అప్పుడు ఆయన రాజకుమారుడిలాగా మంచి బట్టలతో కనబడడం, అప్పుడు ఇంట్లో అందరూ కూడా ఆనందపడడం, వివాహం జరగడం అలాగా. రెండో సందర్భంలో ఆవిడ చంద్రఘంట రూపాన్ని ఎప్పుడు తీసుకోవడం జరుగుతుందంటే శుంభుల్ని ఇద్దరిని కూడా హతమార్చే సమయంలో కౌశికి అనే ఒక రూపం ఆవిడలోంచి వచ్చినప్పుడు పార్వతిలోంచి ఆ రూపం ఈ శుంభులతో కలిపి పోరాడి అతన్ని ఇది చేసినప్పుడు కూడా ఈ కౌశికిని ఇబ్బంది పెట్టాలని ఎలాగన్నా ఆమెని తన యొక్క తమ్ముడికి వివాహం చేయడానికి ప్రయత్నం చేసిన శుంభ వాళ్ళందరి విషయంలో కూడా అమ్మవారు అప్పుడు చంద్రఘంట రూపంలో వచ్చి వాళ్ళతో యుద్ధం చేసి ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి చంద్రఘంట అంటే ఏంటంటే అర్థం భక్తులకి అభయప్రదాత. అలాగే దాంతోపాటుగా
ఆవిడని చూసి శత్రువులు సైతం ఆవిడ యొక్క ఘంటానాదానికి, ఆవిడ యొక్క తల మీద ఉండే చంద్రవంకరలో ఉండే ఘంటానాదానికి శత్రువులు సైతం భయపడేట్టుగా ఆ ఘంటానాదం ఉంటుంది. అలాగే ఆవిడని మీద ఆధారపడిన భక్తులకు కానీ, ఆవిడని కొలిచే వారికి కానీ ఆ గంట అనేది వాళ్ళకి చాలా ఉపశమనం కలిగిస్తూ ఒక అభయాన్ని ఇచ్చినట్టుగా కనబడుతుంది. కాబట్టి చంద్ర గంట అన్న దాంట్లో అర్థం ఏంటంటే ఆ గంట మోత శత్రువులకి భయాన్ని, అవసరమైన ఆర్తులందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది, ఒక అభయాన్ని ఇస్తుందని కూడా మనం దీంట్లోంచి మనం తెలుసుకోవచ్చు. అయితే ఆవిడికి సంబంధించిన దేవాలయాలను కూడా మనం చూసినట్లయితే, ముఖ్యంగా ఆవిడికి సంబంధించిన దేవాలయాలు ప్రత్యేకంగా మనకి వారణాసిలో ఆవిడకి సంబంధించిన దేవాలయం ఉంది అంటారు, అదొకటి. అలాగే ఆవిడకి పెట్టే నైవేద్యాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే ఏదైనా నైవేద్యంగా పాలు, ఖీరు, పండ్లు మొదలైనవి నైవేద్యంగా పెడతారు. అయితే ఇది మూడో దుర్గగా ఆవిడ అవతారం ఇది. అయితే అలంకారం రూపంలో తీసుకున్నట్లయితే ఈ రోజున ఆవిడ్ని అన్నపూర్ణేశ్వరి దేవిగా అలంకరిస్తారు. అన్నపూర్ణేశ్వరి దేవిగా అలంకరించినప్పుడు ఆవిడకి మామూలుగా పాయసాన్నం, చక్కెర పొంగలి ఇలాంటివన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ప్రదేశాల బట్టి ఇది మారుతూ ఉంటుందని అనుకున్నాం కదా. కాబట్టి అన్నపూర్ణేశ్వరి అవతారంలో అంటే అలంకరణలో అమ్మవారిని మనం చూడడం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఒక శక్తిపీఠం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఇవాళ మనం ముఖ్యంగా మాట్లాడుకునే ఒక శక్తిపీఠం ఏంటంటే కాశీ అనేది చాలా చాలా ప్రాముఖ్యత కలిగిన శక్తిపీఠం, 17వ శక్తిపీఠం. కాశీ అన్నపూర్ణేశ్వరి అంటారు మొదటి పాయింట్. కానీ కాశీ విశాలాక్షి అంటే శక్తిపీఠానికి ప్రధానంగా ఆవిడ అక్కడ ఇదైన దేవతగా చెప్తారు. కాశీలో అమ్మవారికి సంబంధించి చెవి కుండలాలు పడ్డాయి కాబట్టి మణికర్ణిక అంటారు ఆ ప్రదేశాన్ని. మణికర్ణిక ఘాట్ అని కూడా అంటారు. చాలా ఘాట్లు ఉంటాయి. వారణాసి ఎప్పుడైనా చూస్తే నువ్వు మొత్తం ఘాట్లే, అక్కడక్కడ రకరకాలుగా స్నానాలు చేయడానికి పూజ ఇవన్నీ ప్రతిరోజు ఉంటాయి. మణికర్ణిక ఘాట్ అనేది చాలా 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 విశేషమైన ఘాట్. దానికి ఒక చారిత్రాత్మకమైన ఇది కూడా ఉంది. కాబట్టి అమ్మవారు విశాలాక్షి రూపంలో అక్కడ మనకి కొలువై ఉన్న 17వ శక్తిపీఠంగా మనం కాశీని చెప్పుకుంటాం. అయితే ఈ విశాలాక్షి అన్న పేరు రావడానికి కూడా కారణాలు ఏం చెప్తారంటే కొన్ని పురాణ కథల్లో శివుడు తన పరివారంతో వస్తున్నప్పుడు ఆయన విశాలమైన నేత్రాలతో అమ్మవారు ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తుంది కాబట్టి విశాలాక్షి అంటే విశాలమైన కన్నులు కలది అన్న ఉద్దేశంతో కూడా ఒకటి చెప్తారు. ఆ దేవాలయం కూడా అన్ని దేవాలయాల ఎందుకంటే మనకి కాశీ అంటేనే ఒక జ్యోతిర్లింగం అక్కడే ఉంది, అలాగే అక్కడే మనకి యొక్క శక్తిపీఠం ఉంది. అంతేకాకుండా చాలా 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 ఆధ్యాత్మిక సంపదకి పుట్టినిల్లుగా మనం కాశీని చెప్తాం. వారణాసిలోనే ప్రతి చోట ఎన్నో అనేకమైన దేవాలయాల సమూహం, అన్ని యొక్క నవదుర్గల దేవాలయాలు కూడా మనం అక్కడ చూస్తాం. అంతేకాకుండా ఈ కాలభైరవుడి దేవాలయం అందరికంటే ముఖ్యంగా ఈ పరమశివుడి యొక్క ప్రధాన మందిరమే అక్కడ మనకి ఉండడం జరిగింది, కాశీ విశ్వేశ్వరుడు. కాబట్టి అక్కడ అన్నపూర్ణేశ్వరి దేవి ప్రధానంగా కొలువుంది. ఆహారానికి ఆవిడ ప్రధానమైన వ్యక్తి. పైగా ఇవాళ అమ్మవారిని మన అన్నపూర్ణేశ్వరి రూపంలోనే అలంకరిస్తారు కాబట్టి అమ్మవారిని చాలా విశేషంగా అన్నపూర్ణలాగా, అంటే ఆవిడ్ని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ సిద్ధార్థం భిక్షాందేహి ఉపాకరి అని చెప్పి శ్లోకం కూడా, అంటే ఆవిడ దగ్గరికి ఆ భిక్ష కోసం కూడా వెళ్ళడం జరుగుతుంది అనమాట. అంత చక్కగా ఆవిడ గురించి కీర్తిస్తారు. ఆహారానికి ఆవిడ ఆధిపత్యం వహించే దేవత కాబట్టి అన్నపూర్ణ అంటే అన్నాన్ని మనకి అనుగ్రహించే దేవత, ధనధాన్యాలకి లోటు లేకుండా చేసే దేవతగా ఆవిడని చెప్తారు కాబట్టి. అయితే అదే దాంట్లో ఇక్కడ విశాలాక్షి శక్తిపీఠం ఉండడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే దేవాలయం చిన్నగానే ఉన్నా లోపల 2 మూర్తులు ఉంటాయి. అంటే ప్రధానమైనది అర్చక మూర్తి ఒకటిని, వెనకాల ఉంచేప్పటికి స్వయంభుగా వెలిసిన అమ్మవారు. దీనికి శ్రీచక్రం కూడా ఉంటుంది, శంకరాచార్యులు వారు అక్కడ ప్రతిష్ఠించారని చెప్పి అంటారు. కాబట్టి అది చూడడం, అలాగే అక్కడ మన కాలభైరవుడి దేవాలయాలు మొదలైనవి చూడడం, ఇవన్నీ కూడా చాలా 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 విశేషమైన దేవాలయంగా చెప్పడం అనేది అక్కడ చెప్తారు. అలాగే ఇంకొక దేవాలయం కూడా ఉంది, హోర్నాడ్ అని చెప్పి ఒకటి ఉంది. అక్కడ కూడా అన్నపూర్ణేశ్వరి దేవిని ప్రధానంగా చేస్తారు. కర్ణాటకలో ఉడిపి, శృంగేరి వీటిని దాటుకుని ముందుకెడితే ఉడిపి శృంగేరి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో హోర్నాడ్ చూడడానికి 2 కళ్ళు చాలు. అక్కడ పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఆహారం అనే దాంట్లో ఎక్కడా మనకి ఇది లేకుండా అన్నదానాలే అనుకో, లేకపోతే వెళ్ళిన వాళ్ళకి ఉండడానికి కూడా అవకాశం ఉండడానికి కూడా ఇస్తారు. అది చాలా చక్కగా అన్నదానాలు జరగడం. అమ్మవారు బంగారు వర్ణంలో 5 అడుగుల ఎత్తులో ఈ సాధారణంగా కూర్చొని ఉన్నట్టుగా కాకుండా అన్నపూర్ణాదేవి
నించున్నట్టుగా ఉండి ఆవిడ చేతిలో అన్నాన్ని ఇది చేసే ఒక ఇది కూడా ఉంటుంది. బంగారంతో చేసిన అన్నపూర్ణాదేవి అనమాట. ఆవిడ 1973లో పెట్టారు. అంతకుముందు అగస్త్యుడని ఆయన ప్రతిక్షేపించారు ఋషి అంటారు, కానీ మామూలుగా అయితే 1973 నుంచి ఈ యొక్క దేవాలయం అనేది ఉండడం జరిగింది. చాలా చక్కగా అక్కడికి వెళ్ళేప్పుడు పరిసరాలు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాచి వీటికి సంబంధించిన ఈ యొక్క వాటి మధ్య అంటే ఇప్పుడు మనకు ఇవన్నీ మసాలా దినుసులు వాడతారు కదా, అలాంటి వాటన్నిటి మధ్య అలాంటి ప్రదేశాలని దాటుకుంటూ వెళ్తాం. చాలా చక్కటి ప్రకృతి దృశ్యాలతో అది దాటి ఇంకా కొంచెం ముందుకు వచ్చేసి మనకి కుదిరేముక్క నుంచి వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించింది. అంటే చాలా చక్కటి ప్రదేశం అనేది. అన్నపూర్ణాదేవికి సంబంధించిన హోర్నాడు చాలా తక్కువ ఆలయాలు ఆవిడకి ఉన్నది, కానీ హోర్నాడులో అన్నపూర్ణేశ్వరి దేవి. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అన్నపానాలకి వాళ్ళకి ఎప్పటికీ లోటు రాకుండా ధనధాన్య వృద్ధి జరుగుతుంది అన్న ఒక విశేషం అనేది అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయ్యాం. అంటే అంత మంచి టెంపుల్ అది. అక్కడికి వెళ్తే చాలా చక్కగా ఉంటుంది. టెంపుల్లో చాలా వేరువేరు అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఈ యొక్క అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టత చూడాలి అంటే తప్పనిసరిగా వెళ్ళగలిగితే హోర్నాడు శృంగేరికి కొంత దూరంలోనే ఉంది, అదొకటి. తర్వాత ఈ యొక్క కాశీ, ఇది కూడా చాలా 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 ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేవాలయాల సముదాయం ఉన్న ఈ యొక్క కాశీ అనేది ఈ యొక్క విశాలాక్షి దేవికి ముఖ్యమైనది కాబట్టి అది కూడా చూడడం అనేది అది చాలా మంచిది. అమ్మ, ఈనాటి శుభదినం కార్యక్రమం ద్వారా నేటి రాశి ఫలితాల గురించే కాకుండా ముఖ్యంగా దేవి శరన్నవరాత్రుల్లో ఎన్నో విలువైన విషయాలు అమ్మవారి గురించి తెలుసుకోవాలనుకుంటారు. అదేవిధంగా మీరు చక్కగా ఈనాటి అవతారాలు, అలంకారం గురించే కాకుండా చక్కని శక్తిపీఠం గురించి, ఆ అన్నపూర్ణదేవి దేవాలయాల గురించి తెలియజేశారు. మా ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.